ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ చదవాలనుకుంటున్నారో, అలాగే డిగ్రీ కంప్లీట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామనుకుంటున్నారో, అలాగే డిఫరెంట్ ఎన్జిఓస్లో పనిచేస్తూ ఆయా రంగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు డిగ్రీ మరియు పీజీ అడ్మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చాలా ప్రాధాన్యతమైంది. మరి ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మరి ఎంతోమంది అభ్యర్థులు, మరి గృహిణులు కావచ్చు, అలాగే ఎన్జిఓస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అలాగే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, చాలామంది అభ్యర్థులు మరి తమ యొక్క అర్హతను పెంచుకొని మరి కొత్తగా ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ, లేకపోతే మరి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ప్రమోషన్ పొందడం కానీ జరిగింది. కాబట్టి ఎవరైతే డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా భావించవచ్చు ఫ్రెండ్స్. మరి ఆ నోటిఫికేషన్ ఉన్నటువంటి వివరాలు ఏంటి, ఆ కోర్సులు ఏంటి, ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందనే విషయాన్ని మనం సంపూర్తిగా నేర్చుకున్నాం. రైట్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ రామరెడ్డి మార్క్ రోడ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇది మనకి హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఈ ఓపెన్ యూనివర్సిటీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో ఉంది. ఇది మొట్టమొదటి యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీస్లో కూడా. అడ్మిషన్ సెషన్ బిగినింగ్ January-February 2024. మరి అడ్మిషన్ సెషన్ January-February 2024లో అడ్మిషన్ సెషన్ బిగిన్ అయిందని చెప్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫామ్ eligible candidates for admission into following programs for the academic session beginning January-February. మరి January-February అకాడమిక్ సెషన్ సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది మనకి డిసెంబర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సరే, దీనికి సంబంధించిన విషయాలు చూడండి. ఏ కోర్సులు ఉన్నాయి ఇక్కడ? బిఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎల్ఏసీ, బిఎల్ఏసీ, డిప్లొమాస్ అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అనేవి డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఎంత అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశం. దీంట్లో ఫీజ్ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి గైడెన్స్, కాంట్రాక్ట్ క్లాసులు కూడా యూనివర్సిటీ జరుగుతూ ఉంటాయి. మరి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందితే సులభంగా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రోగ్రామ్ చూడండి, మనకి ఇక్కడ తీసుకుంటే ప్రోగ్రామ్స్ బిఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం 3 మీడియంస్ ఇచ్చాడు ఇక్కడ. 3 years డ్యూరేషన్. ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్లో మన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, రెగ్యులర్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. ఫస్ట్ ఇయర్ ఫీజు 2700, తర్వాత సెకండ్ ఇయర్ 2500, థర్డ్ ఇయర్ 2500 ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ప్రాక్టికల్ ల్యాబ్ సంబంధించి వచ్చేకి ఈ సైన్స్ సబ్జెక్ట్ 1500, ఇక్కడ మ్యాథమెటిక్స్ 800, స్టాట్స్ 800, కంప్యూటర్ 4000. అంటే సైన్స్ వాళ్ళకి కొద్దిగా ప్రాక్టికల్ ఫీజు అనేది ఉంటుంది. జనరల్గా కోర్స్ ఫీజు చాలా తక్కువ ఉంది. 2700, 2500 అంటే చాలా తక్కువ ఫీజు అనమాట. అలాగే చూడండి, డిగ్రీ వరకు బిఏ, బీకామ్, బీఎస్సీ కోర్సెస్ మాత్రం డిగ్రీకి అందుబాటులో ఉన్నాయి. అలాగే దీంట్లో వాళ్ళు బిఏలో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. స్పెషల్ తెలుగు అని, స్పెషల్ ఇంగ్లీష్ అని ఇట్లా కాంబినేషన్స్ ఉంటే మనం ఫస్ట్ ఫిగర్స్ తీసుకుంటే దాంట్లో ఉన్న విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. అలాగే ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ 2 years కోర్సు, బ్యాచిలర్ డిగ్రీ, ఎన్ని బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ 7500, సెకండ్ ఇయర్ 7500 అని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, అలాగే ఎంఏ హిందీ, ఎన్ని కోర్సెస్ మనకు అందుబాటులో ఉంది. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి అడిగాడు. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్. అలాగే ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్కి వచ్చేకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇప్పుడు మనకి డిగ్రీలో మనం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తీసుకుంటాం కాబట్టి అలా ఇంగ్లీష్ మనం సెకండ్ లాంగ్వేజ్గా చదివినా, లేదా బిఏ లిటరేచర్ ఉన్నా మనం ఎంఏ ఇంగ్లీష్ చేసుకోవచ్చు అనమాట. అంటే బిఏ లిటరేచరే తప్పనిసరిగా చేయాలని నియమ నిబంధన అంటే ఇది కూడా
లేదనమాట. అలాగే ఎంఏ తెలుగు, దీంట్లో కూడా మనం ఎనీ డిస్ప్లే మన సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు చదువుకుంటే మన ఎంఏ తెలుగు కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఎంఏ హిందీ ఉంది. ఎంఏ హిందీ ఈ కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ. ఫస్ట్ ఇయర్ 5300, సెకండ్ ఇయర్ 5000. చాలా తక్కువ ఫీజెస్ కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఎంఏ ఉర్దూ ఉన్నాయి. అలాగే మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్ ఉంది. ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్, అలాగే ఎంఎస్సి ఫిజిక్స్, అలాగే ఎంఎస్సి జువాలజీ. ఇక ఇవన్నీ కూడా సైన్స్ కోర్సెస్. మనకి ఇప్పుడు దాకా ఆర్ట్స్ కోర్సెస్ చూసాం, అలాగే సైన్స్ కోర్సెస్ కూడా మనకు అన్ని మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్, సైకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అలాగే ఫిజిక్స్, జువాలజీ అన్ని రకాల కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. దీని కూడా ఫీజు స్ట్రక్చరు మరి సైన్స్ కోర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ముఖ్యంగా తీసుకుంటే 15300 ఉంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 15000 వరకు ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే ఇక్కడ దానికి సంబంధించినటువంటి కోర్స్ ఏ కోర్స్ మనం చేయాలంటే ఎంఎస్ సైకాలజీకి మాత్రం ఎనీ డిగ్రీ వాళ్ళు ఎంఎస్సి సైకాలజీ చేసుకోవచ్చు. ఎంకామ్ చేయాలంటే తప్పనిసరిగా బీకామ్ చదివి ఉండాలని చెప్పేసి అడిగాడు. మ్యాథ్స్కి వచ్చే బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్. బిఏ మ్యాథ్స్ కానీ, అలాగే బిఏ మ్యాథ్స్ చదువుకున్న బిఎస్సి మ్యాథ్స్ అని కూడా ఇక్కడ మనం మ్యాథ్స్ చేయొచ్చు. అలాగే బాటనీ అయితే మన బాటనీ ఉండాలి, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఉండాలి, ఇట్లా ఇచ్చాడు. ఎన్విరాన్మెంట్ సైన్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్. ఎన్విరాన్మెంట్ సైన్స్ చేయాలంటే తప్పనిసరిగా మనకి సైన్స్ గ్రూప్ చదివి ఉండాలని చెప్పేసి అడిగాడు. ఇవి సైన్స్ కోర్సెస్ అనమాట. ఎంఎస్సి సంబంధించినటువంటి కోర్సెస్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనకు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఈ కోర్సెస్ అనేవి బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి అనేవి చాలా ప్రాధాన్యత గల కోర్సులు. ఎందుకంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1 ఇయరే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనం 1 ఇయర్లో బిఎల్ఎస్సి కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఎంఎల్ఎస్సి కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ యొక్క లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేయడం వల్ల బిఎల్ఎస్సి అండ్ ఎంఎల్ఎస్సి, బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి ఇది 1 ఇయర్, ఇది 1 ఇయర్. ఈ బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మనకి స్కూల్ స్థాయి నుంచి అలాగే ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, పాలిటెక్నిక్ కానీ ఇలాంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా లైబ్రరీస్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ అనమాట. ఇవి ఎంఎల్ఎస్సి, బిఎస్సి అనేవి ప్రొఫెషనల్ కోర్సెస్. ఇవి చాలా తక్కువ మంది చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది అభ్యర్థులు, నేనే గైడెన్స్ ఇచ్చినటువంటి దాదాపుగా ఒక 5-6 అభ్యర్థులు మరి బిఎల్ఎస్, ఎంఎల్ఎస్ చేసి డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టర్లు కూడా సెటిల్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి బిఎల్ఎస్కి వచ్చిన బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ minimum 1 year experience in regular or substantial post of the rank of the record assistant above that or graduate in diploma in library science అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి ఎనీ డిగ్రీ క్యాండిడేట్ మనము దీన్ని చేయొచ్చు. దీనికి సంబంధించి ఫీజు కూడా 5300 ఉంది. ఎంఎల్ఎస్కి వచ్చేలకి 10300. బిఎల్ఎస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరుంటే మనకి ఎంఎల్ఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి 1 year కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్, సో మరి ఎన్జిఓస్లో పనిచేసే వాళ్ళు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా సైకాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 1 year బ్యాచిలర్ డిగ్రీ విత్ సైకాలజీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఎంఎస్ ఇన్ సైకాలజీ ఫ్రమ్ బికాజ్ యూనివర్సిటీ. దీని ఫీజు వచ్చి 15000 దాకా ఉంది. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ డిప్లొమా ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతా ఉంటాయి. అలాగే డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అలాగే డిప్లొమా ఇన్ రైటింగ్ మాస్ మీడియా ఇన్ తెలుగు, డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్, డిప్లొమా ఇన్ కల్చరల్ హెరిటేజ్ టూరిజం, డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్. దీనికి వచ్చే ఫీజెస్ 4000 అట్లా ఉన్నాయి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఇన్ ఫుడ్ న్యూట్రిషన్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ కమ్యూనిటీ డెవలప్మెంట్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్జిఓ మేనేజ్మెంట్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ సిఈసి, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, పీజీ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, అలాగే సైన్స్ కోర్సెస్, మాస్టర్స్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే బ్యాచిలర్ కోర్సెస్ అంటే డిగ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. దాంట్లో మనకి బిఏ, బీకామ్, బిఎస్సి ఉన్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆర్ట్స్ కోర్సులు, సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. లైబ్రరీ సైన్స్లో బిఎల్ఎస్, ఎంఎల్ఎస్ కోర్సు ఉన్నాయి. అలాగే డిప్లొమా కోర్సెస్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మనకి కాలేజ్ ఓకే, అనంతపూర్ కానీ, కడప, కరీంనగర్, ఓకే, ఖమ్మం, కర్నూలు, అలాగే మహబూబ్నగర్, ఎంఈఎస్ గౌట్ కాలేజ్ మహబూబ్నగర్ అన్నాడు. అలాగే నెల్లూరు, ఇటు వచ్చేలకి రాజమండ్రి, సిద్దిపేట, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్, ఇట్లా మనకి ఈ యొక్క సెంటర్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఎక్కడెక్కడ ఉంటాయి అనే దానికి సంబంధించినటువంటి సెంటర్స్ కూడా ఇవ్వటం జరిగింది.
నెక్స్ట్ మనకి అడ్మిషన్ త్రూ ఆన్లైన్ ఫర్ డీటెయిల్స్ ఫర్ ది ఈ వెబ్సైట్ చూడమన్నాడు, www.braou ఆన్లైన్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ చూసుకొని దాంట్లో మనము అప్లై చేసుకోవాలి. అడ్మిషన్ 8వ తారీఖు నుంచి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి 31/1/2024 ఇది అడ్మిషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే సెకండరీ చదివే వాళ్ళకి కూడా వాళ్ళకి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెకండరీ చదువుతున్నారో వాళ్ళు కూడా 8వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఫీజు కట్టుకోవాలి. అలాగే రైట్, సో ఇది ఫ్రెండ్స్ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది మనము ఎవరైతే రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళి చదవలేకున్నారో వాళ్ళకి ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దీంట్లో జాయిన్ అయ్యి ఆ కోర్సెస్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి మీరే కాకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎవరైనా అవసరమైనటువంటి వ్యక్తులకి ఈ సమాచారం అందజేసి వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఈ ఛానల్ని మరి మొదటిసారి చూసేటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి, లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇంకొక నూతనమైన విషయంతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.